హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీవాణి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ బట్టలతో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్. వీడియో అనేది క్లిక్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్. మంచి ఇయర్ రింగ్స్తో పాటుగా ఒక మంచి వంటింటి టిప్స్ అనేవి చెప్పుకుంది ఫ్రెండ్. వంటింట్లో చాలామందికి కూడా అవసరమైన టిప్స్ అన్నమాట. ఆడవారికి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీ పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన వంటింటి చిట్కాల గురించి ఈరోజు చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్, ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, ఒక్కోసారి హడావిడిగా వంట చేస్తాము. కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మ రసాన్ని పిండండి. కూరలో ఉప్పు తగ్గిపోయి మీ కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే కూరలో కారం ఎక్కువైనప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి కూరలో కలపండి. కూరలో కారం అనేది చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అలానే మరొకటి చెప్పుకుందాం. అలాగే కందిపప్పును ఉడకబెట్టినప్పుడు కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో ఒక స్పూన్ నూనె వేసి కందిపప్పును ఉడికించండి. కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇక చపాతీలు వేసేటప్పుడు చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపినప్పుడు 2 స్పూన్ల పాలను కలపండి. చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. అలాగే పూరీలు వేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరి కలిపినప్పుడు పిండిలో 1 స్పూన్ బియ్యం పిండిని కలపాలి. పూరీలు బాగా పొంగుతాయి. ఇంట్లో ఇడ్లీలు వేసినప్పుడు ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వల్ని ఎక్కువగా వేసి మినప్పప్పుని తక్కువగా వేసి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అలాగే నడుము నొప్పి, అలాగే కీళ్ళ నొప్పులు సమస్యతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడి కలిపి నొప్పి ఉన్న చోట మర్దన చేసుకుంటే నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ళ నొప్పుల సమస్యలు తగ్గిపోతాయి. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు తులసి ఆకులను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితంలో క్యాన్సర్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలానే కూరల్లో పులుపు ఎక్కువైనప్పుడు కొంచెం పంచదారను కలపండి. కూరలో పులుపు తగ్గి చాలా రుచిగా ఉంటుంది. ఇక అలాగే బెండకాయలు జిగురు లేకుండా బెండకాయలు బాగా వేగాలంటే బెండకాయ ముక్కల పైన కొంచెం నిమ్మరసాన్ని చల్లండి. బెండకాయలు జిగురు లేకుండా బాగా వేగుతాయి. అలాగే గారెలు, పకోడీలు ఇలా తయారు చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉండాలి అంటే కాగే నూనెలో చిటికెడు ఉప్పు కలపండి. ఆయిల్ లాగకుండా గారెలు అనేవి బాగా వస్తాయి. అలానే పట్టు చీరలు ఉతికినప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలపండి. పట్టు చీరలు బాగా మెరిసిపోతూ ఉంటాయి.